డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఏపీఎన్సీటీ మనకి ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే పెట్టారు కదా. దానికి సంబంధించి నేను మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి హాల్ టికెట్స్లో కొన్ని మెయిన్ కీ పాయింట్స్ అయితే వాళ్ళు చెప్పారన్నమాట. అంటే ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, టోటల్గా కొన్ని కీ పాయింట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారో, దీనికి అప్లై చేసుకున్నారో వీడియోని ఎండ్ వరకు చూడండి అన్నమాట. ఏ ఒక్కటి లేకపోయినా చాలా నష్టమైతే అవుతుంది మనకి. అండ్ అలాగే మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. మనకి ఈ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ మరియు ఫార్మడీ, బీఫార్మసీ, పారామెడికల్ అండ్ అలాగే ఫిజియోథెరపీ ఎన్ని కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉందన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. మీరు వెబ్ ఆప్షన్ కూడా ఈ కాలేజ్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, ఫస్ట్ నేను చెప్తాను ప్రాసెస్ అయితే. ఒకసారి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అనే కాలంలో అడ్మిషన్ అయితే ఉంది కదా, లింక్ ఫర్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని దాని మీద ప్రెస్ చేయండి. మనకి ఎగ్జామ్ జూలై 6వ తారీఖు అన్నమాట. ఇప్పుడు మనకి హాల్ టికెట్లు కావాలి కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ హాల్ టికెట్స్ పక్కన ఒక లింక్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి దీంట్లోకి అయితే వస్తామన్నమాట. మనకి ఇప్పుడు టాప్ రైట్ కార్నర్లో లాగిన్ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి కింద లాగిన్ అయితే అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సర్వీసెస్ అని వస్తుందన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తే 5th ఆప్షన్ డౌన్లోడ్ హాల్ టికెట్ అయితే ఉంది కదా, హాల్ టికెట్ అయితే మనకి వెరిఫై చేసుకుంటా ఒకసారి కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్ టెస్ట్ సెంటర్ సంబంధించి మనకి అడ్రస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. దానికి సంబంధించి పక్కన క్యూఆర్ కోడ్ ఉంది, అది కూడా ఒకసారి స్కాన్ చేయండి. మనకి ఎగ్జామ్ టైమింగ్ విషయానికి వస్తే కనుక మనకి జూలై 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టోటల్ 120 మినిట్స్ అన్నమాట. కిందకు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ టు బి సైన్డ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. మనకి సార్ ముందు మనం అయితే సిగ్నేచర్ చేయాలన్నమాట. దీని పక్కన ఇప్పుడు వచ్చేసరికి మనకి కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. మనకి విద్యార్థులు మనకి హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ ప్రూఫ్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం తీసుకెళ్ళాలన్నమాట. అంటే మీరు వెళ్తుంది మీరైనా లేదంటే మీ ప్లేస్లో ఎవరైనా వస్తున్నారని వేరే వాళ్ళకు కూడా డౌట్ అయితే ఉంటుంది కదా, కాబట్టి మీ హాల్ టికెట్తో పాటు మీ ఏదైనా ఒరిజినల్ ప్రూఫ్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం తీసుకెళ్ళాలి. అంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ ఫోటో కానీ ఏదైనా పట్టుకెళ్ళాలి. అండ్ అలాగే ఫస్ట్ మీరు అప్లై చేసుకున్నప్పుడు ప్రింట్ అప్లికేషన్ అయితే ఉంటుంది కదా, అది కూడా పట్టుకెళ్ళాలన్నమాట. మనం ఏం పట్టుకెళ్ళాలంటే హాల్ టికెట్, మనకి ఆధార్ కార్డ్ లేదంటే పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఫోటో లేదంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే కన్ఫామ్గా తీసుకెళ్ళాలి. హాల్ టికెట్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కన్ఫామ్గా పట్టుకెళ్ళాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి పట్టుకెళ్ళాలన్నమాట. అండ్ అలాగే మనకి ఏంటంటే మీ హాల్ టికెట్ కొంచెం డౌన్లోడ్ చేసేందుకు ఇబ్బందిగా ఉంటే కనుక హెల్ప్ లైన్ వాళ్ళకైతే ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తాం కదా. అండ్ అలాగే మెయిల్ కూడా అయితే ఉంది కదా, మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM వరకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మీ డీటెయిల్స్ ఏమైనా తప్పుగానే ఉంటే కనుక ఒకసారి హెల్ప్ లైన్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. అండ్ అలాగే మీ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కూడా పాస్పోర్ట్ ఫోటోలు అయితే క్యారీ చేయాలి. అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా పాస్పోర్ట్ ఫోటో కూడా ఒకటి క్యారీ చేయాలన్నమాట. అండ్ అలాగే మనకి ఏంటంటే హాల్ టికెట్ కూడా కన్ఫర్మ్గా మనకైతే కావాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా చదువుకోమని చెప్పారన్నమాట. మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ కూడా కన్ఫర్మ్గా కావాలి. హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ అయితే అలౌ అయితే చేయరని చెప్పారన్నమాట. మనకి మీ టెస్ట్ సెంటర్ కూడా ఒక రోజు ముందు విజిట్ చేసుకోమని చెప్తున్నారు. అంటే లాస్ట్న కొంచెం వెతుక్కునేసరికి టైం పడితే లోపలికి అయితే అలౌ చేయరు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని చెప్పి ఒక రోజు ముందు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి మీ ఎగ్జామ్ సెంటర్ అని చెప్తున్నారన్నమాట. అండ్ అలాగే మీ ఎగ్జామ్ సెంటర్కి 2 గంటల ముందు రిపోర్ట్ అయితే చేయమని చెప్తున్నారు, కొంచెం ముందుగా ఉండేలాగా. అండ్ అలాగే మనకి ఈ సంవత్సరం కూడా సేమ్ ఎంసెట్ ఎగ్జామ్ మాదిరిగానే 1 minute కండిషన్ అయితే దీంట్లో అయితే ఉందన్నమాట. 1 నిమిషం లేట్ అయినా లోపలికి అయితే అలౌ చేయరు. మనకి ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఒకసారి లోపలికి వెళ్తే బయటకి అయితే పంపరన్నమాట. అండ్ అలాగే మనకి బయోమెట్రిక్ అయితే ఉందన్నమాట. సేమ్ ఎంసెట్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది మన ఫోటోస్. అండ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే కావాలన్నమాట. సో దానికోసం మన చేతులకి మెహందీ కానీ లేదంటే ఎటువంటి కాళ్ళకి చేతులకి అయితే పెట్టుకోకండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీ ఎగ్జామ్కి మీకు కంప్యూటర్ అయితే అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసిన తర్వాత అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా చూసుకోండి. సింబల్స్ ఏంటి ఇవేంటి అని వెరిఫై చేసుకోండి అన్నమాట. మీరు అందరూ కూడా సీసీటీవీ సర్వేలెన్స్ కింద అయితే ఉంటారు. ఇటువంటి కొంచెం యాక్టివిటీస్ తేడా ఉన్నా మీ మీద క్రిమినల్ కేసు అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే మీకు సిస్టమ్ అలర్ట్ చేసిన తర్వాత
మీ హార్డ్వేర్ లేదంటే సాఫ్ట్వేర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, అంటే మౌస్ పనిచేయనా, డెస్క్టాప్ సరిగ్గా లేకపోయినా ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి మీ దగ్గరలో ఉన్న సార్కి అయితే ఒకసారి చెప్తే కనుక మీకు కొత్త సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కన్ఫర్మ్గా కావాలన్నమాట. ఇన్ కేస్ మీరు చెప్పకపోతే మొహమాట పడ్డా లేదంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు తిడతారన్నా మీకే టైం అనేది నష్టం అయితే అవుతుందన్నమాట. మనకి క్యాల్కులేటర్స్ కానీ, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్ కానీ, పేపర్స్ కానీ, సెల్ ఫోన్స్, వాచెస్, స్పెటికల్స్, ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, అంటే అలాగే లూజ్ షీట్ ఆఫ్ పేపర్స్ ఇవేమి ఎగ్జామ్కి అయితే పట్టుకెళ్ళకూడదు అని చెప్తున్నారన్నమాట. మనకేంటంటే మంచి సేఫ్ వస్తువులు కూడా, మనకి పర్సనల్ బిలాంగింగ్స్ కూడా ఎగ్జామ్ హాల్ బయట అయితే పెట్టద్దు. సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఆ గ్యారంటీ అయితే లేవని చెప్తున్నారు అనమాట. కాబట్టి మీరు మంచి ప్లేస్ అయితే పెట్టండి, లేదంటే మీ పేరెంట్స్కి ఇచ్చైనా వెళ్ళండి అన్నమాట. అండ్ అలాగే మనకి హాల్ టికెట్ కూడా, మనకి ఎగ్జామ్లో జాయిన్ అయిన వరకు మనకి హాల్ టికెట్ అయితే కన్ఫర్మ్గా కావాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కావాలి, హాల్ టికెట్ కూడా కావాలన్నమాట. మీకు ఏమైనా రఫ్ పేపర్స్ కావాలంటే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేయాలన్నమాట. హ్యాండ్ ఓవర్ చేయకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అయితే అవుతున్నారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 18th పాయింట్ చూస్తున్నారు కదా, హాల్ టికెట్ మస్ట్ బీ ప్రిజర్వ్డ్ టిల్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ టు కాలేజ్. మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మన హాల్ టికెట్ అయితే కావాలని చెప్తున్నారన్నమాట. మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇదైతే మనకైతే చేయమని చెప్తున్నారన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి ఈ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.